నాకు చిన్న గాయం అవ్వగానే మండపంలో నుండి లేచి పరిగెత్తుకుంటూ నా కోసం బ్రాహ్మణి ఎందుకొచ్చింది? సరసు ఉంటే కూడా ఇలానే బిహేవ్ చేసేది. అందర్నీ మర్చిపోయి నా కోసం ఇంతే కేరింగ్ తీసుకునేది. ఇన్ని రోజులు బ్రాహ్మణి చెప్పినట్టు తనే నా సరసునా? ఆ ప్రేమ నిజం, నా కోసం పడే బాధ నిజం. అంటే బ్రాహ్మణే నా సరసు, నా భార్యనా? నవ్య అన్నట్టు పెళ్లి జరిగిన తర్వాత ఏ నిజం తెలిసిన ప్రయోజనం ఉండదు. నా సరసు నాకు దూరం కాకూడదు. నా ప్రేమను నేను గెలిపించుకుంటాను. సరసు, సరసు! రాహుల్ బాబు, సరసు, సరసు, నువ్వు నిజం. మన ప్రేమ నిజం. నువ్వు నా కోసం తిరిగి వచ్చిన దేవతవి. ఐ లవ్ యూ సరసు, ఐ లవ్ యూ. రాహుల్, రాహుల్, ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? మేడం, తను బ్రాహ్మణి కాదు మేడం. నా కోసం తిరిగి వచ్చిన నా సరసు, నా ప్రాణం మేడం. రాహుల్, తన సరసు కాదు, బ్రాహ్మణి. డాడీ, ఈ అబద్ధాన్ని నిజమనుకున్నందుకే ఇన్ని రోజులు తనని దూరం చేసుకున్నాను డాడీ. తను బ్రాహ్మణి కాదు, నా సరసు, నా సరసునే. మేడం, నా సరసు లేకుండా నేను బ్రతకలేను మేడం.
తను నా ఒక్కడికే సొంతం మేడం. నా సరస్సు నా ప్రాణం మేడం. రాహుల్ బాబు, నన్ను గుర్తుపట్టడానికి, నేనే అని నమ్మడానికి ఎన్ని రోజులు పట్టిందో బాబు మీకు? ఐఎమ్ సారీ సరస్సు, ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు నిన్ను దూరం చేసుకోను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు సరస్సు, ఎక్కడికి వెళ్ళొద్దు. నవ్య, నవ్య, ఈ లోకంలోనే ఉన్నావా? ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు దినా. ఇదంతా కళ. నిజమైతే ఎంత బాగుండేది. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అన్నయ్య సరస్సులది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమకి ఓటమి ఉండదు. మనుషులు మనసులు ఓడించినా ఆ దేవుడు గెలిపిస్తాడు. ఖచ్చితంగా గెలిచే దారి చూపిస్తాడు. వీళ్ళ ప్రేమ విషయంలో ఆ దారి దేవుడు మా తాతయ్యే. తొందరగా రండి తాతయ్య, ఈ ప్రేమ జంటని గెలిపించండి. చూసావా ప్రాబ్లం ఎంత సింపుల్ గా క్లియర్ అయిందో? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ షిస్. చూడు, వీణ్ణి ఏం చేస్తావో ఎక్కడికి తీసుకెళ్తావో నాకు తెలీదు. ఎవరికి ఆచూకీ రాకూడదు, కాంటాక్ట్ లోకి రాకూడదు. వీడి సంగతి నాకు వదిలేసి రిలాక్స్ గా ఆ బ్రాహ్మణి పెళ్లి ఎంజాయ్ చేయి. ష్యూర్ బ్రో, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, పక్కా ఎంజాయ్ చేస్తా. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. కూర్చోండి బాబు. అమ్మా, అబ్బాయి తరపు వాళ్ళొచ్చే అమ్మాయికి పట్టు చీర ఇవ్వండి. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితి
మధురానుభవమా ప్రేమ మతిలేనితనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా మృదువైన స్వరమా ప్రేమ పదునైన శరమా ప్రేమ బదులీయగలవా దైవమా అరణ్యాల మార్గం నువ్వు అసత్యాల గమ్యం నువ్వు పడదోసి మురిసే ప్రణయమా విషాదాల రాగం నువ్వు వివాదాల వేదిక నువ్వు కన్నీరు కురిసే మేఘమా ఎదురీత కోరే ప్రేమ ఎదకోతలేని సీమ నిన్ను చేరుకుంటే నేరమా మధురానుభవమా ప్రేమ మతిలేనితనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా బ్రాహ్మణి బ్రాహ్మణి అమ్మ బ్రాహ్మణి 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 అమ్మ బ్రాహ్మణి 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 అమ్మ బ్రాహ్మణి అమ్మ బ్రాహ్మణి అమ్మ బ్రాహ్మణి 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 అమ్మ బ్రాహ్మణి 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 లక్ష్మి తీసుకురా వెళ్ళమ్మా అమ్మ బ్రాహ్మణి 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 ఏమండి బ్రాహ్మణి కడతారమ్మా బ్రాహ్మణి 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 ఏంటి మామ అలా చూస్తున్నావు? బ్రాహ్మణికి ఏమైందో చెక్ చేయి. ఉదయం నుంచి ఏమీ తెలియదు కదా, నీరసం వచ్చి పడిపోయిందేమో వదినా. కళ్ళు తిరిగింది నీరసం వల్ల కాదు, బ్రాహ్మణి ప్రెగ్నెంట్. నా భర్త వల్ల నాకు మాతృత్వం కలిగిందా? ఏంటోది నన్ను చెప్పేది? నా బ్రాహ్మణి చచ్చా అలాంటి పని చేయదు, ఏదో పొరపాటు జరుగుంటుంది. వదినా, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం. కూతురు మీద నమ్మకంతో నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోయావా? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళినా నేను చెప్పిందే చెప్తారు తప్ప అబద్ధం మాత్రం చెప్పరు.
ఇదేం ట్విస్ట్ రా బాబు. వరుణ్తో పెళ్లి ఆపడానికి ఈ సరస్సు ఏమైనా గేమ్ ప్లాన్ చేస్తోందా, లేక నిజంగానే కన్సీవ్ అయిందా? బ్రాహ్మణి, నీ మనసులో ఎవరన్నా ఉంటే ముందే చెప్పొచ్చు కదా, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు? నిజం దాచి మమ్మల్ని వెధవాలు చేయాలనుకుంది. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. ఏం మాట్లాడలేకపోతుంది, అంతేనా? దేవసేన గారు, ఆవేశపడకండి. బ్రాహ్మణి క్యారెక్టర్, బిహేవియర్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఏ పొరపాటు చేయని బ్రాహ్మణి ఎందుకు ఇలా చేసిందో నేను తెలుసుకుంటాను. వద్దండి, ఇంకే కథలు కారణాలు వినే ఓపిక మాకు లేదు. ఇంట్లో అబద్ధం చెప్పి మీ ఇంటి కోడలుగా వచ్చింది. మీ అబ్బాయితో కలిసి అడవిలో తిరిగింది. మీడియా దాన్ని హైలైట్ చేసింది. మీ అబ్బాయితో కలిసి అడవిలో తిరిగింది. మీడియా దాన్ని హైలైట్ చేసింది. ఏవేవో రూమర్స్ వచ్చాయి. ఇన్ని తెలిసినా కూడా కేవలం బ్రాహ్మణి క్యారెక్టర్ని, వీళ్ళ ఫ్యామిలీని నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడేమైంది? నా కొడుక్కి భార్య కావాలనుకున్నాను, కానీ ఎవరో బిడ్డకి తల్లి కాదు. మీ అన్నయ్య ఆఖరి కోరికని, వద్దనుకున్న పెళ్లిని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చినందుకు అందరూ కలిసి చాలా గొప్ప మర్యాద చేశారు. నిజంగా ఆయనే కనుక బతుకుంటే నీ కూతురు చేసిన ఘనకార్యానికి అవమానంతో ఇక్కడే గుండెకి చచ్చిపోయేవాడు. ఇంకేంట్రా చూస్తున్నావు? పద. అయ్యో వదినా, 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 ఆగండి వదినా, 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 మీ కాళ్ళు పట్టుకుంటా వదినా. అయ్యో వదినా, ఆగండి వదినా, వదినా. మా అన్నయ్య లేకపోయినా ఆ కుటుంబంతో అనుబంధం ఉంటుందన్న ఆశని కూడా దూరం చేశావే. నీ మీద నా నమ్మకాన్ని, ఇన్నేళ్ల పెంపకాన్ని కూడా నవ్వులు పాలు చేశావే. నిన్ను సావిత్రి, సావిత్రి, మధ్యలో మీరు అటు రాకండి, వదలండి. నేను తప్ప ఎవరొస్తారు సావిత్రి? ఎవరు? నాన్న, నాన్న. అవునమ్మా, నాన్ననే. ఈ నాన్నకి ఆపరేషన్ చేయించి ప్రాణాలు పోసింది నువ్వే. అలాంటి నువ్వు ఇలాంటి పరువు తీసే పనులు చేస్తూ ఉంటే
ఇది చూడ్డానిక అమ్మా? ఈ తండ్రి బ్రతికుంది చావలేక బ్రతకలేక చూస్తూ తట్టుకోవడానికేనా? చెప్పు అమ్మా, చెప్పు, తట్టుకోవడానికేనా? చెప్పు అమ్మా, చెప్పు, తట్టుకోవడానికేనా?